లూకా సువార్త రెండవ అధ్యాయం. ఈ లూకా రెండవ అధ్యాయం అనేది మనందరికి బాగా తెలుసు. యేసుప్రభు యొక్క జన్మ, ఆయనకు జన్మమును గురించి వ్రాయబడిన అధ్యాయం. ఆహ్, లేకుంటే చైల్డ్‌హుడ్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ అని యేసుక్రీస్తు యొక్క బాల్యము, బాల్య దినములు వాటి గురించి వ్రాయబడిన గ్రంథం. నిజంగా ఈ అధ్యాయంలో 7 సంగతులు రాయబడున్నాయి. ఎన్ని సంగతులున్నాయి? 7 థింగ్స్. 7 ప్రాముఖ్యమైన సంగతులు ఈ అధ్యాయంలో రాయబడినాయి. మొదటి విషయం జస్ట్ మీకు అవుట్లైన్ చెప్తాను. మొదటి విషయము ఆయన జన్మము. ఆయన ఎక్కడ పుట్టాడు అనే విషయం రాయబడింది. చెప్పండి. ఆయన ఎక్కడ పుట్టాడు? ఆయన జన్మించినప్పుడు పరలోక సైన్య సమూహం భూమి మీదకి ఎలా దిగి వచ్చింది? ఈ దృశ్యము బహు అరుదైన, మరి నెవర్ అలాంటి సంఘటన మరలా ఇంతవరకు మరలా ఎక్కడ జరగలేదు, బహుశా జరగబోదు కూడా. అలాంటి ఒక అద్భుతమైన సంఘటన, దేవదూతలందరూ దిగి భూమి మీదకి వచ్చి గాన ప్రతిగానములు చేసిన రెండవ అద్భుతం ఇది. మూడో అద్భుతమైన సంఘటన ఏంటంటే, ఈ సంగతిని ఒక సామాన్యమైన గొర్రెల కాపరులు విన్నారు, దాన్ని రుజువు చేసుకున్నారు. వినడం ఒక ఎత్తు, విన్నదాన్ని రూఢీపరచుకోవడము ఒక ఎత్తు. అలా జరిగిందా లేదా అని పరీక్షించి తెలుసుకొని నమ్మడము వేరు. వినడం వేరు, దాన్ని రుజువు చేసుకోవడము వేరు. మూడైన నాలుగో సంగతి ఏంటంటే, ఆయన యొక్క ప్రతిష్టత, యేసు యొక్క సున్నతి, ఆయన్ని ఎలా ప్రతిష్ఠించారు అనే దాని విషయమే నాలుగవ సంగతి రాయబడింది. ఐదో సంగతి, ఒక ప్రత్యేకమైన వ్యక్తి మనకు పరిచయం అవుతాడు ఈ అధ్యాయంలో. సిమియోను అనే ఒక ప్రవక్త. చెప్పండి. సిమియోన్. ఏం పేరు చెప్పండి. తర్వాత ఇంకొక స్త్రీ కనిపిస్తోంది. ఎవరు ఆ స్త్రీ? ఆషేరు గోత్రీకురాలు, పనుయేలు కుమార్తె అన్న అను ప్రవక్తి. ఈమె ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆమె గురించి కూడా చూద్దాం. చివరిగా యేసుప్రభు యొక్క బాల్యం. వీటితో ఈ అధ్యాయం అయిపోతుంది. ఈ 7 చెప్పేసి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా మన యేసు యొక్క జన్మం. ఇది మనందరికీ క్రిస్మస్ మెసేజ్ అనొచ్చు. ఇది ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది సేవకులు మీకు బోధిస్తూ ఉండింటారు, మీరు వినింటారు. ఇది ఒక అద్భుతమైన సంఘటన. ఎందుకంటే ఈ యొక్క యేసు యొక్క జన్మమును గురించి ప్రపంచమంతా మోర్ దాన్ 1 మంత్, ఒక నెల రోజులు ఈ పండగ చేసుకుంటారు. ఒక నెల రోజులు హ్యాపీ క్రిస్మస్ అని చేస్తారు. సరే, అవన్నీ మనం ఇప్పుడు ధ్యానించలేం. కానీ ఈ యొక్క యేసు జన్మంలో మనకు అప్లికబుల్ బైబిల్ ఎట్లా అంటే ఎప్పుడు కూడా చెప్పండి, సెల్ఫ్ అప్లికేషన్. బైబిల్లో చదివింది కాదు, కానీ అది నాకు ఎలా ఉపయోగపడుతుంది, నా వరకు నేను దీన్ని ఎలా తీసుకోవాలి అని దాన్ని గ్రహించి అంటే మన సొంతానికి తీసుకోవడమే బైబిల్ యొక్క ముఖ్యోద్దేశం. అది మనం వ్యక్తిగతంగా తీసుకునే పక్షాన అందులో ఒక చరిత్రగా మిగిలిపోతుంది. ఈ అధ్యాయంలో మనం తెలుసుకున్న మొదటి భాగంలో యేసుప్రభు పశువుల తొట్టిలో పరుండినాడు, పశువుల పాకలో జన్మించినాడు. పశువుల పాకలో జన్మించాడు, పశువుల తొట్టిలో పరుండినాడు. మూడోది, పొత్తిగుడులతో చుట్టబడ్డాడు. ఈ 3 విషయాలు మనం ఆలోచిస్తే, పశువుల పాక నిజంగా ఆ రోజు చరిత్ర అంత మెతకలేం, కానీ జస్ట్ మీకు చెప్పడానికి ఆ రోజు ప్రపంచ జనాభా రాయబడిన దినం అది. బహుశా మనకు ఆధార్ కార్డు అందరూ గవర్నమెంట్ జారీ చేసినప్పుడు అన్ని ఊర్ల నుంచి అందరూ వారి ఊర్లోకి వచ్చేసారు. ఏ ఊరోళ్ళకి ఆ ఊరిలోనే ఇంకా పర్మనెంట్ ఉండిపోతుంది ఇంకా ఆధార్ కార్డు. మరి ఇక్కడ తీసుకోకుంటే మీకు ఆధార్ కార్డే ఉండదు. అన్నిటికీ అదే ముఖ్యం అనేసరికి ఓటర్ ఐడి, పాస్పోర్టు, ఇంకా రైతు బంధు, మిత్రబంధు, ఇన్సూరెన్స్ అన్నిటికీ ఆధార్ కార్డు అనేసరికి అందరూ ఏం చేశారు, అప్పుడు పల్లెలన్నీ నిండిపోయినాయి. అందరు ఎన్నడూ అంతమంది అంత జనాలు పల్లెల్లో ఎప్పుడు చూడలే. పల్లెలు నిండిపోయినాయి. అది 2009-10 సంవత్సర దినాల్లో అసలు పట్టలేనంత జనం. 11లో కూడా 10-11 ఆ దినాల్లో ఎంతమంది గుర్తుందో
పట్టణం అంతా ఒక చోటుకు వచ్చేసింది, ఏ పల్లెటూరులో ఆ ఊర్లకి. అట్లా యేసుక్రీస్తు వారు దావీదు వంశీకుడు కాబట్టి దావీదు వంశం వాళ్ళు ఎక్కడ గ్యాదర్ అవ్వాలా? బెత్లెహేములో. ఏ ఊరిలో? బెత్లెహేములో. కాబట్టి దావీదు పుట్టింది బెత్లెహేములో, బెత్లెహేము వాడైన దావీదు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు దావీదు వంశం, యూదా గోత్రం అనమాట. కాబట్టి యూదా గోత్రంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారు చెప్పలా? ఎక్కడికి వచ్చారండి? యూదయ బెత్లెహేం అనే ఊరికి వచ్చారు. మీరు వినట్లే వాక్యం వింటున్నారా? మీరు అందరూ ఇట్లా దూరంగా కూర్చున్నారు కానీ నేను దిగి కిందికి వేసుకోవాల్సి వచ్చింది. వచ్చేవాళ్ళు వచ్చేట్లా మర్యాదగా కూర్చుంటే మనకు ఒక పద్ధతిలో చెప్పచ్చు. అందరూ ఆడున్నారు, నేనేమో ఈడున్నా, మధ్యలో ఇంత గ్యాప్. ఎట్లా చేయాలబ్బా? రేపారం ఆడేసుకుంటాలేండి, రేపారం అక్కడ వేసుకుంటా, అప్పుడు సెట్ అవుతారు. మీరు ఎందుకంటే రారు కాబట్టి మేము మీ దగ్గరికి వస్తాం. ఏదో ఒకసారి లేచి ఇట్లా ముందుకు రండి. నేను చెప్పలేకపోతున్నా వాక్యం, ఇంకా స్టూడెంట్స్ ఎక్కడ ఉంటే టీచర్ ఎక్కడ ఉంటే వాక్యం ఎట్లా వస్తుంది? నాన్న ఏం పేరు ఈ అబ్బాయి పేరు? ఆశయల అనిల్. రేపారం ఇక్కడికే సాపలే. ఎక్కడికి? ఒక సాపి వేయద్దు, రేపారం చూద్దాం. వాళ్ళు ముందుకు వస్తామంటే రేపారం ఒక సాపే వేపిస్తాను, ఇట్లా పొడుక్కి ఒక సాపే, అప్పుడు సెట్ అవుతాం. ఏమో అనిల్ నువ్వు ఉంటే కనుక ఒక సాపే, ఏం కాదు. సరే, కాబట్టి మొదటి విషయం ఏంటంటే అందరు ఎక్కడికి వచ్చారు చెప్పండి, కొంచెం మైండ్ పెట్టండి. అందరు ఎక్కడికి వచ్చారు చెప్పండి? బెత్లెహేంకి వచ్చారు. యూదయ గోత్రం అంతా ఎక్కడికి వచ్చింది? బెత్లెహేంకి వచ్చింది. కాబట్టి బహుశా యేసు నజరైన యేసుక్రీస్తు వారు, మరియా, యోసేపులు ఎప్పుడు వెళ్ళిపోయారో నజరేత్కి, నజరేతు నుండి వాళ్ళు అంత దూర ప్రయాణం చేసి బెత్లెహేంకి వచ్చారు. అది ఆమె నిండు చూలాలు. ఆమె ఎవరు? ఇజ్ ఫుల్ కనుప్రొద్దులైనాయి. ఆమె ప్రసవ దినములు నిండినాయండి. ప్రసవ దినములు నిండినప్పుడు ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. నా చరిత్ర చెప్తుంది, నజరేతు నుండి బెత్లెహేము ఎంత దూరమో మరి. బహుశా కొందరు ఏమంటారంటే 700 కిలోమీటర్లు కొందరు అంటారు, మనకు కరెక్ట్ తెలియదు నాకైతే. 700 కిలోమీటర్స్ అంట. అంటే ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఇక్కడి నుంచి 300 కిలోమీటర్లు కడప, 250. అటు నుంచి మళ్ళీ చెన్నై, దగ్గర ఇక్కడి నుంచి చెన్నై అంత దూరం, ఇక్కడి నుంచి చెన్నై అంత దూరం. ఇక్కడి నుంచి చెన్నై అంత దూరము గాడిద మీద ఎక్కొచ్చింది ఆమె. అంటే రోజుకి ఒక 12 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు, ఒక 25 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటే దగ్గర 10 రోజులు, 10 days ఆమె గాడిద మీద వచ్చింది. ఎక్కడికి? బెత్లెహేం. అది మామూలు మనిషి కాదు, నిండు చూలాలు. మరి ఒక మనిషి ఎక్కువ నడిస్తే కాళ్ళు పట్టకపోతే, ఏదో ఒక రోజు నడిచాడంటే పర్లేదు, ఎంతో దూరం నడిస్తే కాళ్ళు వాపు వస్తాయి. బైబిల్ చెప్తుంది వాళ్ళ కాళ్ళు వాయలేదంట. కాబట్టి ఎక్కువ దూరం నడిస్తే కాళ్ళు వాపులు వస్తాయి. నిజంగా మరియా యోసేపులు ఎంత ప్రయాణం చేసి బెత్లెహేంకి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఎందుకు యేసుప్రభు నజరేతులను పుట్టొచ్చు కదా, బెత్లెహేంలో ఎందుకు పుట్టాలంటే ప్రవచనం, నీలో నుండి ఇజ్రాయెల్ నుంచి వచ్చే రాజు ఎక్కడ జన్మించును? మీకా గ్రంథం రాయబడి, బెత్లెహేమా ఎఫ్రాతా, నువ్వు ఎంత మాత్రం స్వల్పమైన గ్రామము కావు, నన్ను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఆ ప్రవచనం నెరవేరాల. ఆ ప్రవచనం నెరవేరాలంటే యేసుప్రభు జన్మం అనేది, ఆయన జీవితం అనేది ప్రవచన సారం. చెప్పండి, ప్రవచన సారం చెప్పండి. ఇప్పుడు బైబిల్ అంతా సారం ఏందయ్యా అంటే యేసుక్రీస్తు సారం ఏంది? ప్రవచనం. ప్రవచనముల సారమే యేసుక్రీస్తు యొక్క జీవితం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి యేసుప్రభు కరెక్ట్గా బెత్లెహేములో ఆయన జన్మించే దినానికి అక్కడికి వచ్చారు. అయితే అక్కడికి వచ్చారు కాబట్టి ఫుల్ ప్యాక్ అయింది. ముందు రోజు రాత్రికి వచ్చారు. ఆ రోజు బహుశా నేను అనుకుంటాను అది యూనిక్ డే. యూనిక్ డే అంటే అసమానమైన దినం. అలాంటి రోజు మళ్ళీ రాదు. ఓ యూనిక్ డే చెప్పండి చూద్దాం. కొన్ని ఉన్నాయి మనకు తెలిసి. ఏవి? మార్చి 22 కరోనా, 2020, 21, 23, 22 మర్చిపోయారా? ఎంతే? 23 మార్చి 23. ఎందుకంటే 10th క్లాస్ వాళ్ళు 2 పరీక్షలు రాశారు, 4 పరీక్షలు 0 పెట్టించింది. మ్యాథ్స్, తెలుగు, హిందీ రాసినారు. రేపు పొద్దు నుంచి ఎగ్జామ్స్ లేవన్నారు. ఒక్కసారిగా షాక్. అది అట్లాంటి ఒక యూనిక్ డే.
అట్లా ఇంకోటి ఉంది. 2022 నవంబర్ 15 ప్రపంచ జనాభా 800 కోట్లు దాటింది ఈ మధ్య కాలంలో. అట్లనే ఒక దినం ఏంటి, 2012 12 నెల 12వ సంవత్సరం, 12 12 12 కలిసి వచ్చింది. అదొక ప్రత్యేకమైన దినం. అట్లా కొన్ని మెమరబుల్ డేస్. యేసుప్రభు జన్మం ఏం దినం అంటే 3000 అంటే ప్రెగ్నెంట్లో ఉన్న రోజులు చెప్తున్నా, 3999 సంవత్సరం. ఏ సంవత్సరం? 3999. 1999 ఎంతమంది గుర్తుంది? 1999. మనకెట్లా 1999 ఎట్లనో అలాంటి డేట్ రావాలంటే 999. అలాంటి డేట్ రావాలంటే మళ్ళీ 100 ఏళ్ళకి కానీ 100 ఏళ్ళక 1000 ఇయర్స్కి వస్తుంది. 1999. 999 ముందు రావాలంటే దానికి 1000 ఇయర్స్ పడుతుంది. అంతే కదండి. 999 రావాలంటే ఇయర్లో 1000 ఇయర్స్ పడుతుంది. నేను 1999 ఎందుకు గుర్తు అంటే ఆ సంవత్సరం అంతా నేను భక్సింగ్ గారి దగ్గర ఉన్నా. ఇప్పటికి గుర్తు. 1 ఇయర్ కంప్లీట్గా భక్సింగ్ గారి దగ్గరే ఆయన దగ్గర ఉంటూ వచ్చాం ఆ సంవత్సరం. అట్లా యేసుక్రీస్తు వారు 3999 సంవత్సరం గర్భమందు ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ 4000 ఇయర్స్ డేట్ అంటే మనం అనుకుంటాం, కరెక్ట్ మనకు తెలియకపోవచ్చు. కరెక్ట్ 4000 4000 సంవత్సరం దినము 1వ నెల 1వ రోజు. ఎందుకు యేసు ప్రభు అసమానుడు అంటే ఆయన 2K బేబీ అంటారు. ఏం బేబీ? 2K బేబీ. 2K బేబీ అంటే 2000 సంవత్సరం పుట్టిన వాళ్ళు చాలామంది అమ్మాయిలకు సహస్ర అని పేరు పెట్టారు. ఏం పేరు అమ్మాయి పేరు? సహస్ర. ఎందుకు సహస్ర? 2000లో పుట్టిందని. 2000 సంవత్సరంలో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కొందరు ఉంటారు, మాకు 2000 మ్యారేజ్ అంటారు. కొందరు 2000లో పుట్టామంటారు. వాళ్ళ పేరు డేట్ ఏం రాసుకుంటారు వాళ్ళు? 2000. అందరికీ దొరకదు ఆ డేట్. అట్లా 2000 సంవత్సరము జనవరి 1 పుట్టిన వాళ్ళు ఉంటారు కొందరు. ఆ బేబీ ఏం బేబీ? యూనిక్ బేబీ. ఏం బేబీ? యూనిక్ అంటే అసమానం. ఆ డేట్లో కూడా ఎగ్జాక్ట్లీ 12 గంటలు దాటిన తర్వాత పుట్టిన బేబీ ఎట్లుంటుంది? 2000 జనవరి 1 తెల్లవారుజామున 12 గంటల 2 నిమిషాలకు పుట్టామండి, లేక 1 నిమిషం పుట్టామండి. 12:01 అయిందండి, అప్పుడు మా అమ్మాయి పుట్టింది. అట్లా ఇప్పుడు యేసుక్రీస్తు ఏ రోజు పుట్టాడంటే యూనిక్ డే. అంటే ఆ రోజుకి అంటే ఆ దినాల్లో గవర్నమెంట్ ఏం చేసింది, 4000 సంవత్సరం వస్తుంది కనుక, ఏ సంవత్సరం? కొంచెం మైండ్ పని చేయండి, మైండ్కి పని పెట్టండి. 4000 సంవత్సరం వస్తుంది కనుక మీరందరూ మీ ఊర్లకు చేరుకోవాలి. ఆ రోజు నుంచి ఏమవుతాము? ప్రపంచంలో ఇంతవరకు జనాభా లెక్కలు లేవు, జనాభా లెక్కలు రాయళ్ళహో అని చాటింపేసిన దినం అది. అందుకు ఆ రోజు మరియా యోసేపులు అక్కడ చేరుకున్నారు. ఫ్యామిలీస్ వచ్చేసారు. కడుపులో శిశువు ఉంది. కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది. ఆ రాత్రంతా నొప్పులు అవుతున్నాయి. అడుక్కున్నారు తలుపు కోసం, ఇంటి కోసం, షెల్టర్ కోసం. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవు, ఇళ్ళన్నీ నిండిపోయినాయి, ఎక్కడ స్థలం లేదు. అప్పుడు పరదేశులు ఉండడానికి ఆ దినాల్లో, బైబిల్ దినాల్లో కొన్ని సత్రాలు ఉండేటివి. ఏముండేటివి? సత్రాలు. ఆ సత్రం విజయ్ కుమార్ ముందు కూర్చుందిరా, నేను కింద నేల మీద కూర్చోవద్దు, సాప్ మీద కూర్చో. ఆ సత్రములో స్థలం ఉన్నిందంట. ఏముందంట? స్థలం. మర్చిపోయినా, సత్రములో కూడా వారికి స్థలము లేనందున సత్రములో కూడా లేదు. బహుశా బైబిల్ చరిత్ర చెప్పేదంటే సత్రాలలో ఉండేది ఎవరు? పరదేశులు, బాలసంతపోళ్ళు. ఎవరు? ఒక జాతి ఉంది. ఏం జాతి అది? బాలసంతపోలు అంటారు. వాళ్ళంటే మా ఊర్లు తిరుక్కుంటూ ఉంటారు. గాడిదలు ఉంటాయి, వాళ్ళకి 4 ఆవులు ఉంటాయి, 2 మేకలు ఉంటాయి, భార్యాభర్తలు ఉంటారు. ఆ ఊర్లలోకి వచ్చి అడుక్కు తిని భిక్షం ఎత్తుకొని, లేకుంటే ఏదేదో మందులు అమ్ముకొని ఏదో ఒకటి చేసుకొని మళ్ళీ ఇంకో ఊరికి వెళ్తారు. ఇక నెల వాళ్ళని బాలసంతపోలు అంటారు. అదే సంచార జాతి. ఏం జాతి చెప్పండి అన్నమాట? సంచార. అలాంటి వాళ్ళ కోసం పూర్వదినాల్లో ప్రతి ఊరికి సత్రం కట్టేవాళ్ళంట. ఆడ కొద్ది రోజులు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అలా సత్రము బయట పశువులు కట్టడానికి కోసం ఉంచేటువంటి ఒక సత్రం. ఆ పశువుల సత్రంలో ఎవరుంటారు? పశువులు ఉంటాయి. సత్రములో ఉన్న వాళ్ళ యొక్క పశువులు. ఇక్కడ పశువులన్నీ ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. అక్కడ మరియకి ఇంత స్థలం దొరికింది. స్థలం దొరకగానే మహా పరమానందం. సరే ఈ స్థలం అన్నా దొరికింది కదా
అందుకే మనం కూడా ఎప్పుడు కూడా పెద్దవాటి యందు మనసు పెట్టుకోవద్దు. ఎట్లా పెట్టుకోవాలి మనసు? చిన్నవాడు గుడిసుంటే చాలన్న సేవకు. ఒక అమ్మాయి అనేది, ఎక్కడ పంపించాలి అమ్మాయి అంటే, అంకుల్ ఏమొద్దు అంకుల్, ఓ చిన్న గుడిసైనా పర్వాలేదు, గుడిసైన సంఘమైనా పర్లేదు, చిన్న సంఘమైనా పంపండి అనేది. ఏ సంఘం అంట? గుడిసైనా పర్వాలేదు, ఒక కొద్దిమంది 5 మంది 10 మంది విశ్వాసులు ఉంటే చాలు, మేము ఆడపోయి సేవ చేసుకుంటాం. చాలా గొప్ప సాక్ష్యం ఆ మాట చెప్పడం. కాబట్టి యేసుక్రీస్తు వారు జన్మించింది ఎక్కడ? పశువుల తొట్టిలో పండితివి, పశువుల తొట్టిలో పండితివి, ఎటువంటి యాగంబు చేసితివి, యేసు నీ వాలే నేనుండ నా కోరకై, ఎటువంటి యాగంబు చేసితివి, యేసు నా కోరకై. కాబట్టి ఆ పాట భలే పాట. మనం ఇంటికి వెళ్ళినాక వీళ్ళైతే ఇంట్లో కుటుంబ ప్రార్థన పాడుకోండి ఆ పాట. కొన్ని పాటలు పాడుకోకపోతే మర్చిపోతాం ఆ పాటలు. మళ్ళీ ఆ పాటలు రాసిన వాళ్ళు కంపోజింగ్ ఎంత అద్భుతమో చెప్పలేం. పోతి గుడ్డల చేత చుట్టబడిన తండ్రి, పోతి గుడ్డల చేత చుట్టబడిన తండ్రి. శివుని గీతాలు పాటలు దగ్గర ఉంది. వెంకటే అట్లేదులే, వెంకటేష్ ఇచ్చే, అశోక్ పడిపో, కింద పడిపో. పని చెప్తే కింద పడాలన్నమాట. స్తోత్రము 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 యేసుదేవా. స్తోత్ర 205 పాట సంఖ్య 205. స్తోత్రము 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 యేసుదేవా, స్తోత్రము 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 యేసుదేవా, ఓతి గుడ్డల చేత చుట్టబడిన తండ్రి. 205. ఓతి గుడ్డల చేత తండ్రి, పాపులకై జీవ మిడి గొల్లలాకు, పాపులకై జీవ మిడి గొల్లలాకు, నిజ శమిచ్చితివే, క్షమిచ్చితివే, హేమ కిరీటము తెల్లంగినే దారి పాం, హేమ కిరీటము తెల్లంగినే ధరింపా, హీన కిరీటము మున్లతో బొందితి, హీన కిరీటము మున్లతో బొందితి, నాను రక్షింప. ఒక్కసారి వస్తుంది ఆ చివరి బిట్టు, ఒక్కసారి చివరి బిట్టు ఎన్నిసార్లు వస్తుంది? ఒక్కసారి. చివరి చరణం, దూతలు కొనియాడు జ్ఞానుడవగు తండ్రి, దూతలు కొనియాడు జ్ఞానుడవగు తండ్రి, దానములీము దయతోడ నిత్యము, దానములీము దయతోడ నిత్యము, దయగల మా తండ్రి. స్తోత్రము 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 యేసుదేవా. నిజంగా మనం ఒక్కసారి మనం ఆలోచిస్తాము. ప్లీజ్ కొంచెం మనసు పెట్టండి. ఇక్కడ బండి ఆపేద్దాం. ఒకసారి ఆకాశం వైపు చూడాలంట. ఈరోజు పొద్దునే ఒక మెసేజ్ వింటూ వచ్చాను. అది ఉపేందర్ అని, మీరు బహుశా యూట్యూబ్లో విండొచ్చు. ఉపేందర్ బ్రదర్ అని చాలా అద్భుతమైన వాక్యం చెప్తాడు. ఆయనలాగా ఇంతవరకు భక్సింగ్ గారి సహవాసం తర్వాత అంత కరెక్ట్గా వాక్యం చెప్పే ఒకే ఒక వ్యక్తి ఎప్పుడో అంటే ఉన్నాడంటే భూమి మీద తెలుగులో ఉపేందర్ గారు ఒక్కరే. మీకు అర్థమవుతుందో లేదు మాట. కరెక్ట్ వాక్యం, కరెక్ట్గా వాక్యం అంటే వాక్యం. ఆయన సరైన వాక్య బోధ చేయడానికి ఒక వర్తమానానికి ఎన్ని గంటలు సిద్ధపడతాడో తెలియదు. ఒక అరగంటే చెప్తాడు. ఎంత బ్రదర్ టీ ఉపేందర్ అయినా, బ్రదర్ ఉపేందర్ అంటే వస్తాయి మెసేజ్లు. మీరు వినండి, ఒక్క మెసేజ్ అయినా వినండి. బ్రదర్ ఉపేందర్ చెప్పండి. ఆయన కొరకు ప్రార్థన మన రీసెంట్ స్ట్రోక్ వచ్చింది ఆయనకు. బైపాస్ సర్జరీ చేశారు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి గుండె సంథింగ్ ఇంత ఉన్న మనిషి ఇంత సప్పగా ఇంత అయిపోయాడు. దాదాపు 110 కిలోలు ఉన్న మనిషి జస్ట్ ఒక 60 కిలోలకు వచ్చేసాడు. అయితే నా అంశం ఏంటంటే, ఆయన ఒక చిన్న మాట చెప్పాడు. ఆయన మాటలన్నీ డిఫరెంట్గా ఉంటాయి ఆయన మెసేజ్లు. మీరు ఎప్పుడైనా సరే మనకు
వాక్యం బోరు కొట్టిందంటే వినబుద్ధి కాదు. అర్థమవుతుంది మీకు? ఉపేంద్ర గారు మీ నంబర్ చెప్తే ఒక్క నిమిషం బోరు కొట్టకుండా చెప్తాడండి. ఒక్క నిమిషం కూడా మెసేజ్ ఏం కొట్టదు, బోరు కొట్టు, అంత బాగా చెప్తాడు. మీరు వినొచ్చు ఆయన మెసేజ్లు. ఎనీబడి యూత్ ప్లీజ్ లిజన్ దట్ మెసేజెస్. ఆయన ఒక వర్తమానం చెప్పాడండి. ఆకాశంలో గ్యాలక్సీలు అనేవి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి సార్ ప్లీజ్ చెప్పండి. గ్యాలక్సీ అంటే తెలుగులో పాలపుంతలు. విశ్వం అంటారు దాన్ని. ఈ విశ్వములో ఈ పాలపుంతలలో ఒక్క పాలపుంతలో తక్కువ అంటే 1,000,000 స్టార్స్ ఉంటాయంట. ఏముంటాయంట? మిలియన్ అంటే 10 లక్షలు. ఒక గ్యాలక్సీకి ఎన్ని ఉంటాయి? తక్కువ చెప్తున్నా, 1,000,000 స్టార్స్. అలాంటి గ్యాలక్సీలు ఆకాశంలో కొన్ని లక్షల గ్యాలక్సీలు ఉన్నాయంట, మిలియన్స్. అంటే మనం ఇప్పుడు మన గద్వాలు ఏమి, రాజన్న కుటుంబం, రాజన్న మనెక్క 3 కూతుర్లు. ఎంతమంది అన్న? 5 మంది. మాకేమి, నేను నా భార్య 2, మేము 4 కుటుంబం. ఏసి రాజన్న మేమిద్దరం, మేము 4, మాకు 4, 6 మంది. ఇట్లా ఒక కుటుంబానికి వాళ్ళ ఫ్యామిలీ. అయితే ఇప్పుడు ఆకాశంలో నక్షత్ర కుటుంబాలు ఉంటాయి. ఒక నక్షత్ర కుటుంబంలో తక్కువ అంటే 1,000,000 స్టార్స్ ఉంటాయంట. ఒక్కొక్క స్టారు సూర్యుని కన్నా పెద్ద ఉంటాయంట. ఏంటి? సూర్యుని కంటే పెద్దవి. సూర్యుని యొక్క విస్తీర్ణం చెప్పాలంటే మన చేత కాదు. తక్కువ వేసుకున్న 15 కోట్ల కిలోమీటర్ల విస్తీర్ణం ఉండొచ్చంట. చుట్టుకొలత 15 కోట్ల మైళ్ళ విస్తీర్ణం ఉండొచ్చని అంచనా సూర్యుని యొక్క చుట్టుకొలత. అంత భయంకరమైన సూర్యుడు. అలాంటివి మిలియన్స్ సూర్యులను ఆకాశంలో ఇట్లా పేర్చి పెట్టాడు ఆయన. ఎందుకయ్యా ఇందంటే ఆయన కారణం లేదు, ఆయన ఇష్టమైంది పెట్టాడంతే. నన్నెందుకు పుట్టించావు దేవుడు? నాకు ఇష్టమైంది పుట్టించా అంటాడు అంతే ఆయన. నువ్వెందుకు పుట్టావంటే ఆయనకి ఇష్టమైంది నువ్వు పుట్టావు అంతే, ఇంకా కారణాలు లేవు. ఇంకా ఆయన సంకల్పం వేరు. ఈరోజు పొద్దున్న దేవుని వాక్య డైలీ పోర్షన్లో చూడుము, నా అరచేతుల మీద నిన్ను, ఆ మాట మనం నమ్మము కానీ అది 100% నిజం. అది దేవుడు ఎప్పుడు నిన్ను తన అరచేతుల మీదనే చూసుకుంటాడు. అరచేతులు అంటే ఏంటి? మన దగ్గరగా ఉంటే కనిపిస్తాయి. అంత దగ్గరగా ఆయన మనం ఉంచుకున్నాడు, ఆయన చేతుల మీద చెక్కున్నాడు. కాబట్టి అంత విశ్వమును, ఈ అంతరిక్షమును, ఈ మహాజగత్తును సృష్టించిన దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చి, నేను పుడతానయ్యా భూమి మీద, నాకు ఒక శరీరం కావాలా, నేను మనిషిలాగా జన్మించాలా, నేను మనిషిలాగా జీవించాలా, నాకు ఒక దేహం కావాలంటే భూలోకంలో ఆయన జన్మించేందుకు సత్రం కూడా ఏమీ లేదు, స్థలమే లేదు. అందుకే గుర్తుపెట్టుకోండి, యేసయ్యకు మర్యాద ఇయ్యని ఈ లోకము మనకు మర్యాద ఇస్తుందని మనం అనుకోవడము భ్రమ. ఈరోజు పొద్దున ఓ సేవకుని ట్రాన్స్ఫర్ అయింది. ఎందుకు ట్రాన్స్ఫర్ అయిందని అడిగితే ఆ సేవకుడు పెట్టున్నాడు ఆ ట్రాన్స్ఫర్ చేయని. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు కుర్చీలలోంచి ఎవరు లేయరంట. ఏమండి? ఆయన వచ్చినప్పుడు అంటే మందిరంలోకి కుర్చీల మీద కూర్చున్న వాళ్ళు ఎవరు లేయరని, ఈ సంఘం నాకు మర్యాద లేదు, నేను వెళ్ళిపోతా అని చెప్పి లెటర్ పెట్టాడంట. ఎప్పుడో మార్చేశారాను. అంత చిన్న కాజ్. మర్యాద లేని చోట మనుషులు చెప్పండి ఉండలేం. చెప్పండి, అందరు చెప్పండి. మర్యాద లేని చోట మనుషులము మనకు ఉండబుద్ధి కాదు. ఆ ఇంటికి కూడా ఆడ మర్యాద ఇవ్వలేదనుకో మనం ఆ ఇంటికి కూడా చెప్పండి పోబుద్ధి కాదు. ఏదో మర్యాద లేదు ఆ ఇంటికి, ఎందుకు వాళ్ళు మర్యాద లేని వద్దు, ఆ ఇంటికి వద్దు. సత్రంలోనే ఉంటాం, రోడ్డు మీదనే ఉంటాం, కానీ మర్యాద లేని చెట్టుకి పోము. యేసుక్రీస్తుకి లోకం ఏమి ఇవ్వలేదు, మర్యాద ఇలా. నేను పుడతానయ్యా అన్న మరియా, ఆమె ఏ పాపము లేకుండా గర్భవతి. నేను అనుకుంటే బైబిల్ పండితులు చెప్తారు ఆమె వయసు ఆ రోజుకి 14 ఏళ్ళు ఉండొచ్చంట. ఎంత ఏజ్? జస్ట్ 14 years గర్ల్, 13 లేక మేబీ 16 years గర్ల్, మేబీ 14-16 మధ్యలో ఉండొచ్చు. ఆమె శిశువు గర్భం పట్టుకొని నొప్పులతో బై పెయిన్స్ హీ రిక్వెస్టెడ్ ద థ్రోట్ బెత్లెహేమ్, ప్లీజ్ గివ్ మీ ప్లేస్, ప్లీజ్ గివ్ మీ ప్లేస్, నేను జన్మిస్తే నాకు ఇంత స్థలం ఏంటి ప్లీజ్. ఆ నొప్పులతోనే బాధపడుకుంటూ అడుక్కుంటూ ఆఖరికి సత్రం దాకా వచ్చింది. సత్రంలోకి వస్తే సత్రం నిండిపోయింది. అప్పుడు పశువులు వాడు చిన్న గుడిసేశారే మనకు తెలీదు, లోపలికి వెళ్ళింది, అక్కడ కానిపోయింది. అక్కడే శిశువును పరుండబెట్టింది. ఆమెకు తెలుసు ఈ శిశువు ఎవరో, చెప్పు, ఎవరికి తెలియకపోయినా ఆమెకు ఒక్కదానికి తెలుసు, హూ ఈజ్ దిస్ బాయ్, ఎవరి శిశువు, నాకా పాపం తెలీదు. చెప్పండి అన్నమాట. ఇప్పుడు మన గురించి మనకు అంతా తెలుసు, నాకా పాపం తెలీదు, నేను పురుషుని ఎరగని దాన్ని, మరి శిశువు ఎవరు? నా కుమారుడైతే కాదు, ఈయన సాక్షాత్తు దేవకుమారుడు. ఆమెకు తెలుసు. ఎందుకు ఈ పరీక్ష? ఏమిటి నాయన ఇంత పరీక్ష?
తన ప్రశ్నకు తానే జవాబు ఆమె. ఏమిటి నా ప్రశ్న ఆమె వేసుకుంటుంది, జవాబు ఆమె చెప్పుకుంటుంది. ప్రశ్నకు జవాబు లేని ప్రశ్నలు వేసుకొని ఆ శిశువును తొట్లో ఆ పొత్తిగుడ్డలతో చుట్టింది. మామూలు గర్భిణీ స్త్రీలు ఏంటంటే డెలివరీ దినానికి పాతగుడ్లన్నీ రెడీ చేసుకుంటారు. ఎందుకంటే కొన్నిసార్లు మీరు గమనించారు లేదో, పుట్టిన బిడ్డ ఎర్రగా పండులాగా ఉంటాడు. ఆ పండులాగున్న బిడ్డకు కొత్త గుడ్డతో చుట్టితేనంట ఆ కొత్త గుడ్డ దారము కూడా ఆ స్కిన్ కోసేస్తుందంట. యూ అండర్స్టాండ్? కొత్త గుడ్డ దారం ఏం చేస్తుందంట, కొన్నిసార్లు ఇట్లా తీసుకోకపోతే ఆ దారము తెగి కోయబడిన వాళ్ళు చాలా. నాకు తెలుసు ఒక బాబు వరంగల్ ఉన్నప్పుడు, అది ఎప్పుడు చాలా పాత స్టోరీ. అలా అమ్మకు ఆ దారము తెగి బొడ్డుతాడు ఊడిపోయింది. ఆ బేబీకి బొడ్డుతాడు ఆ దారము తెగి, ఆ దారంతో బొడ్డుతాడు తెగిపోయి బేబీ చావు బతుకులకి వెళ్ళిపోయాడు. బొడ్డుతాడు అది ఎందుకది ఆరిపోవాల, అది మనం తెంపడానికి మనకు అధికారము లేదు. ఆ బొడ్డుతాడు తెగిపోయి ఆ బేబీ బతకడానికి ఎంత కష్టమైందో చెప్పలేను. బ్లీడింగ్ అయిపోతుంది బేబీలో ఉన్న ఆ కొద్ది రక్తం కూడా ఆ బొడ్డుతాడు తెగిపోతే అంత తెగిపోయి రక్తం అంతా గారిపోయి చచ్చిపోతుంది. ఆ చనిపోకుండా వాళ్ళు ఎంత కష్టపడ్డారో చెప్పలేను మీకు. బేబీ బతికింది, కానీ డాక్టర్స్ ఏం చెప్పారంటే ఈ బేబీకి జవసత్వాలు ఉండవని చెప్పారు. ఏం చెప్పారు? జవసత్వం అంటే సప్పగా ఉంటాడు ఎప్పటికీ. బేబీ ఎట్లుంటాడు? అప్పుడు సప్పగా ఉన్నాడు. సప్పగా అంటే చేతులు ఇట్లా ఇట్లా దూదే ఎప్పుడు దూదేగా ఉంటాడు. ఎంత వయసు వచ్చినా దూదే, బుగ్గలు దూదే, ఎముక మనిషి దూదే, మాట దూదే. అదే చెప్పండి అన్న చెప్పండి అది మెత్తగా అయిపోయాడు. అంటే దీనంతటి కారణం ఏంటి చెప్పండి? ఒక దారం. ఏంటండి? ఒక దారము ఆ బేబీ యొక్క బొడ్డుతాడును కోసేసి ప్రాణం మీదకి వచ్చింది. సరే, అంశం ఏంటంటే ఈ యొక్క గర్భంతో ఉన్న శిశువులు తల్లులు ఆ బేబీ సంరక్షణ కొరకు ఏం దాచిపెట్టుకుంటారంట చెప్పండి అమ్మా? పాత గుడ్డలు. ఏం గుడ్డలు? ఆ పాత గుడ్డలు అవి ఎప్పటివో ఎవరివో మనకు తెలీదు. వాళ్ళు మరియవా యోసేఫా తెలియదు మనకు. చెప్పండి. పాత గుడ్డలు ఏంటండి? ఆల్రెడీ ఒకసారి 10 సార్లు ఉతికి మెత్తగా అయిపోయింది ఆ దారంలో ఏమి సత్తా ఉండదు, కానీ బట్ట. అలాంటి కాటన్ క్లాత్స్ని దాచిపెట్టుకుంది. పుట్టిన శిశువుకి ఆ పొత్తిగుడ్డలతో ఏం చేసిందంట? ఒక మాట చెప్తా. అందరు పాత గుడ్డలు అంటే ఏంటి? వాడి మెత్తగా అయిపోయిన పాత గుడ్డలు అవి. జగద్రక్షకుడు సృష్టికర్త ఈ లోకానికి వస్తానంటే సృష్టికర్త ఏం చుట్టుకున్నాడంట? పాత గుడ్డలు. ఏం గుడ్డలన్నా? మనం కొత్త గుడ్డల కోసం పెద్ద ఎంపర్లాడే సంవత్సరంలే. మేము ఎబ్రోన్లో ఉన్నప్పుడు మాకు బట్టలు ఉండేవి కాదు. ఇది వాస్తవం చెప్తున్నా. బట్టలు ఉండేవి కాదు. ఎబ్రోన్ కానీ నేను పోయేటప్పుడు నాకు 3 జతల బట్టలతో పోయిన వెంటనే నాకు అన్ని పనులు చేయించారు. ఆ పనులకు అన్నీ చినిగిపోయినాయి, మొత్తం అన్నీ పాడైపోయినాయి. వేసుకోవడానికి బట్టలు లేవు. అయితే 1-2 జతలు ఉన్నాయి. ఒక షర్టు 2 ప్యాంట్లు ఉన్నాయి. 2 షర్ట్లు 1 ప్యాంట్ అంతే ఎప్పుడన్నా. అప్పుడు ఒక ఆయన చూసినాడు పాపము, సేవకులందరూ బట్టలు లేవని ఇన్ని గుడ్డలు తెచ్చాడు. ఒక 2-3 మూటలకు తెచ్చి హెబ్రోన్ బ్రదర్స్కి పిలిచి బెల్లు కొడతారట. ఆ బెల్లు కొడతానే అందరూ వస్తామాట. బెల్లు కొడతానే ఇప్పుడు లేదు, ఇప్పుడు మారిపోయింది ట్రెండ్. అప్పుడు మా కథ చెప్తున్నాను, 30 ఏళ్ళ క్రితం మాట. ఆ బెల్లు కొడతానే అందరం వచ్చినాం. అందరం వస్తానే ఎవరికి పట్టే వాళ్ళు తీసుకోమన్నారు. ఎవరికి పట్టేవి అన్ని పాతవి, పాతవి వాడేసినవి. కొందరు నిలుక్కున్నారు, ఇంకొందరు ఇట్లా పోయినా, కొందరు ముట్టుకోలే ఆశ్రయాలు లాంటి వాళ్ళు ముట్టుకొని మేము పాత వేసుకోవాలా? మీరు నంబర్ చెప్తే నాకు అసలే లేవు. ఏదో పాత ప్యాంట్లు అడుగు పొడుగు ప్యాంట్, అది కూడా ఎవరోదో, నాది కూడా కాదు. అది ఒక 2 పాత ప్యాంట్లు అవి మీ నంబర్ చెప్తే ఎప్పుడు చూసినా పురుకోసం కట్టుకునేవాడు నేను. అవి జారిపోతాయి అన్నమాట. పెద్ద ఇప్పుడు బెల్ట్ కొనేంత డబ్బులు ఎక్కడవి? నాకు బెల్ట్ తెలీదు. పురుకోసి కట్టుకునేవాడిని, ఎప్పుడు పురుకోసి కట్టుకునేవాడు ప్యాంటుకి. అట్లా నాకు దొరికినవన్నీ 4-5 తీసుకున్నాను. 2 షర్ట్లు తీసుకున్నాను, పాతవి అని తెలిసిపోతుంది. ఇప్పుడు రాజన్న ప్యాంటు వాడు బుడ్డోడు వేసుకుంటే ఎట్లుంటుంది? కే రాజన్న ప్యాంటు వాడు వేసుకుంటే తెలిసిపోదు. పొడుగున్నా కానీ బక్కగున్నా అవి వేసుకొని పోతే అందరూ ఇట్లా చూసేవాళ్ళు. అదొక ఆనందం. చెప్పండి, అదొక ఆనందం సేవలో. కాబట్టి ఈ అంశం ఏంటంటే యేసుప్రభు దేని చుట్టుకున్నాడు? అందుకే మనము దేని దగ్గర మనం పెద్దగా వీగొద్దు. యేసుప్రభే పాత గుడ్డలు చుట్టుకున్నాడు. పాతగా అయిపోయినా పాత గుడ్డలు చుట్టుకున్నాడు యేసుప్రభు. మనకెందుకు? ఆయనకు లేని మర్యాద మనకెందుకు? అందరు చెప్పండి. మన దేవునికి లేని మర్యాద
మనకెందుకు? కాబట్టి ఆయన జన్మ మనతో మాట్లాడేదంటే హిస్ బర్త్, ద బర్త్, హ్యూమిలిటీ ఆఫ్ హిస్ బర్త్, అంటే ఆయన దీనత్వముతో కూడిన జన్మం. చెప్పండి, ఆయన దీనత్వముతో కూడిన ఆయన జన్మలో ఎక్కడ కానీ గర్వించడానికి చెప్పండి. ఇప్పుడే కానీ అమ్మ నాన్న ఏ బట్టలు ఇస్తే ఆ బట్టలు వేసుకోవాలా, నాకు ఇది నచ్చలేదు, నాకు ఇది వద్దు, నాకు అది కావాలా, ఇట్లా నా ప్యాంటు, నాకు ఆ ప్యాంటు కావాలా, ఈ మాటలన్నీ మాట్లాడితే ఎక్కడ కారం పెట్టాలో ఆడ కారం పెడతాడు దేవుడు, ఆడ సున్నం పెట్టాలో ఆడ సున్నం పెడతాడు దేవుడు. ఎంత తగ్గించుకొని మర్యాదగా ఏ గుడ్డ ఇస్తే ఆ బట్టలు వేసుకుంటే బాగుపడతాం, దేవుడు దీవిస్తాడు మనల్ని. ఎప్పుడైతే మనం హెచ్చలు పడ్డామో, సోకులు పడ్డామో, కారం ఇంకా యేసుప్రభు ఇచ్చే ట్రీట్మెంట్ ఎవడు ఇవ్వడు. యేసుప్రభు ఇచ్చే ట్రీట్మెంటు ఎవడు ఇవ్వడు. ఆయన దగ్గర మనం హ్యూమిలిటీ ఏముండాలి మన దగ్గర? హ్యూమిలిటీ. ఎబ్రోన్లో మేము సార్ చెప్పా కదా, అందరు ప్లేట్లు ఇస్త్రాకులు వదిలేసిపోతే అవన్నీ కలెక్ట్ చేసి బక్సింగర్ ప్లేట్లో ఇచ్చుకొని తిన్నాడంట. జరిగింది ఇది. డోంట్ త్రో ఇట్ అనమాట. మరి పడేయకూడదు అది. బక్సింగర్ వచ్చి చూసాడు, ఇస్త్రాకులు చూసాడు, ఆయన మాట అట్లుంటాయి అనమాట. వాట్ ఇస్ ఎందుకు ఇస్త్రాకులు అనే వదిలేశారు మన భాషలో. కాబట్టి ఈ బక్సింగర్ అంటే ద మ్యాన్ ఆఫ్ హ్యూమిలిటీ. చెప్పండి, బక్సింగర్ అంటే ఏంటి? ద మ్యాన్ ఆఫ్ హ్యూమిలిటీ, బహుదీనుడైన. అందుకే ఇంత సేవ దీవించబడింది. అయితే నా అంశం, మొదటి అంశం, ఆయన పశువుల పాకలో పుట్టాడు, పశువుల తొట్టిలో పరున్నాడు, పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు. మూడేంటివి? తృణీకరించబడిన స్థలాలు. చెప్పండి, పశువుల పాక తృణీకరించబడింది, పశువుల తొట్టి తృణీకరించబడింది, పొత్తిగుడ్డలు వాడేసినవండి. ఇప్పుడు మనకే కనుక ఇప్పుడు ఆర్ఎన్కు కొడుకు పుట్టాడు అనుకో, ఎట్లాంటి బేబీ కేర్, జస్ట్ బోర్న్ బేబీ హాస్పిటల్ షాప్ నుంచి బట్టలు తెచ్చుకుంటాం. జస్ట్ బోర్న్ బేబీ బట్టల షాప్ ఉన్నాయి. ఇప్పుడే ఈరోజు పుట్టిన బిడ్డకి ఏమేం కావాలో ఆ బట్టలు అవన్నీ తెచ్చుకుంటాం. యేసుప్రభు పుట్టినప్పుడు పొత్తిగుడ్డలు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు కూడా ఆ క్రీస్తు హ్యూమిలిటీ ధరించుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎక్కడే కానీ మన దగ్గర 1% గర్వం ఉండదు. చెప్పండి, ఎంత పర్సెంట్? 1% గర్వం లేకుండా తగ్గించుకున్నల్ని ప్రభు చూస్తాడు. ప్రభు మనం చూడాలంటే 1% కూడా మన దగ్గర గర్వము ఉండకూడదు. అప్పుడే దేవుడు పని చేసి ఆయన ఊరికే పని చెయ్యడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయంకి వెళ్ళిపోదాం. లూకాసు టైం అయిపోతుంది. 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం చదవండి. 8వ వచనం నుంచి 14 వరకు ఉన్నాయి. అవన్నీ చెప్పలేను, ఒక మాట చూద్దాం. అందరు పలకండి ఒక విషయం. అన్నీ చాలా విలువైన మాటలే. అందరు పలకండి. రాత్రివేళ. ఏ వేళ అంటే అది రాత్రివేళ. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపలు పొలములో రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా. గొర్రెల కాపర్లు గొర్రెలు కాస్తున్నారు. మామూలు మీకు తెలిసి ఇంత కథ ముందే తెలుసు మీకు. 3 యేసుప్రభును కనుగొన్న ఒక 5 రకాల ప్రజలు. చెప్పండి, అంటే యేసుప్రభును కనుగొన్న 5 రకాల ప్రజలు. ఒక ప్రజలు ఎవరంటే జ్ఞానులు. చెప్పండి, వైస్ మెన్. వాళ్ళ ఇంగ్లీష్ వాళ్ళ పేరు వైస్ మెన్. జ్ఞానులు. రెండోది ఎవరు? గొల్లలు. చెప్పడమ్మా, షెపర్డ్స్, గొల్లలు. మూడోది ఎవరు? సిమియోను ప్రవక్త. చెప్పండి. 4 ఎవరు? అన్నా ప్రవక్తి. చెప్పండి, అన్నా ప్రవక్తి. ఈ 4 గుంపుల ప్రజలు యేసును కనుగొన్నారు. మరియా యోసేపులు కౌంట్ కాదు, ఈ 4 గుంపులు మాత్రం. ఈ 4లో ఒకసారి గమనించండి. జ్ఞానులు ఎవరు? వాళ్ళ పేరే జ్ఞానులు. మీకు తెలిసేది ఒక స్టోరీ ఉంది. ఏంటంటే మనకు బంగారు సాంబ్రాణి బోలం తెచ్చిన జ్ఞానులు కాకుండా ఇంకొక జ్ఞాని ఉన్నాడంట, 4వ జ్ఞాని. చెప్పండి, 4th వైస్ మెన్. ఇంగ్లీష్లో స్టోరీ ఉంది, మీరు కలిసి చూడొచ్చు. సండే క్లాస్ స్టోరీ అది. 4th వైస్ మెన్ సండే క్లాస్లో ఇంగ్లీష్లో ఉంది. అది ఆ లెసన్ ఆన్లైన్లో ఉంది. ఆ జ్ఞాని గురించి ఇప్పుడు చెప్పదు, కుదరదు, సమయం లేదు. ఆ జ్ఞాని యేసును కనుగొన్నాడంట. ఏమి కనుగొన్నాడంట? యేసును. సరే, పెద్ద స్టోరీ అది, ఇప్పుడు చెప్తే అయిపోతుంది. రెండో విషయం, రెండోది ఎవరు? గొల్లలు. గొల్లలు అంటే ఎవరు? గొల్లలు అంటే ఏంటి అర్థం? జ్ఞానము లేనివారు. ఎవరండి? తెలుగులో చెప్పాలంటే పామరులు. వీళ్ళేమో జ్ఞానులు, వీళ్ళేమో పామరు. చూడండి, యేసుక్రీస్తు ఆయన యొక్క రక్షణను జ్ఞానులకు తెలియపరిచాడు. చూడండి, ఆయన ఏం ఆర్భాటమే లేదు. చూడండి, యేసుప్రభు జన్మించేటప్పుడు ఏం లేదు? ఆర్భాటమే లేదు. ఏ ఆర్భాటము లేదు. నిశ్శీద రాత్రి అంటారు.
యేసుప్రభు జన్మించాడు, అక్కడ ఎలాంటి సూచక్రియలు ఎక్కడో గొర్రెలు కాసే వాళ్ళ దగ్గర ఒక సూచక్రియ జరిగింది. వాళ్ళు పరిగెత్తుకొని వచ్చారు, యేసును చూశారు. చూచి వాళ్ళకి విన్న వాటిని అక్కడ మంచి మాట చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే, సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఇక్కడ మాట సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ. ఇంగ్లీష్లో గ్లోరీ టు గాడ్ మాట ఇంగ్లీష్లో ఉన్నత స్థలంలో దేవునికి మహిమ ఓ పాటది ఇంగ్లీష్లో. గ్లోరీ టు గాడ్ హి లిఫ్టెడ్ మీ అప్, హి హాజ్ లిఫ్టెడ్ మీ అప్, గ్లోరీ. ఆయన చెయ్యి చాచి నన్ను, ఆ పాటలో సరే ఇప్పుడు కొత్తగా రక్షించడం విన్నా. ఆ పాట అంటే యేసుక్రీస్తు యొక్క జన్మంలో ఒక విషయం ఏంటంటే, సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ. ఎప్పుడు దేవునికి మహిమ వచ్చింది అనేది మనం ఆలోచిస్తే, యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు, చెప్పండి, యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడనేది మనం ఆలోచిస్తే ఒకే ఒక కారణం ఏందని నాకున్న గ్రహింపు చెప్తున్నా. ప్రతి మనుష్యుని యొక్క పాప రుణమును ఆయన తీర్చడానికి లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఈ లోకానికి వచ్చింది యేసుప్రభు ప్రతి మనుష్యుని యొక్క పాప రుణం మనందరి రుణము. మనం పరలోకం చేరాలంటే మన అప్పు కట్టాల. చెప్పండి, పరలోకం చేరాలంటే అప్పు కట్టాల. అప్పు కట్టకుండా పరలోకానికి ప్రవేశము ఏ అప్పు? ఆదాము మొదలుకొని మన మీదకి వచ్చినటువంటి ప్రతి రుణం. ఆ రుణపత్రము బైబిల్ కొలస్సీ 2:15 ఉంది. రుణపత్రమును చెప్పండి. రుణపత్రం అంటే ఏంటి? అప్పు పత్రం. రుణ అంటే అప్పు పత్రము. ఆ అప్పు పత్రము మీద అప్పు ఉంది. ఏముంటుంది? నా రాజన్నకి నేను ఎంత అప్పు బాకీ, ఎంత అప్పించుకున్నా, ఏ రోజు ఇప్పించుకున్నా, దానికి సాక్షులు ఎవరు, ఇవన్నీ రాసుకుంటాం. దాని వడ్డీ ఎంత. కాబట్టి ఇప్పుడు ఆ రుణపత్రం మీద మానవుడు, అందరు చెప్పండి, మానవుడు అపవాదికి రాయించాడంట. ఎవరు రాయించాడంట? అపవాదికి ఏం రాయించాడు? నేను అబద్ధం అన్నాను, అబద్ధాల యొక్క చిట్ట, తర్వాత అపవిత్ర క్రియలు, ఆ క్రియల చిట్ట, లేదా చెడుతనము ఆ చిట్ట, లేదా నోరు జారిన ఆ చిట్ట, అన్నీ రాసి అపవాది చేతిలో పెట్టాడంట. అపవాది తన రుణపత్రాన్ని చేతబట్టుకొని ప్రతి మనుష్యుని బెదిరించాడంట. రే, నువ్వు ఎట్లా పరలోకం పోతావు, నా దగ్గర నీ పత్రం ఉంది. ఆ పత్రాన్ని మరి యేసుప్రభు వచ్చి సరే ఆ పత్రం ఇమ్మన్నాడంట. నేను తీరుస్తానడంట. ఎలా తీరుస్తావు అంటే, అప్పుడు ఆయన తన చేతి తన రక్తముతో దాని మీద చేవ్రాతను వైరు చక్కగా ఉందన్నమాట. చేవ్రాత చెప్పండి, బాగానే మాటలు. రుణపత్రము చేవ్రాత అంటే చేత్తో రాసింది. చేవ్రాతను తుడిచివేసి, చెప్పండి, దేంతో తుడిచేశాడు? బైబిల్లో 7 రకాలుగా ఒక మాట మీరు ఎప్పుడైనా చూసుకోండి. తుడిచివేసి అనే మాట 7 సార్లు వస్తుంది బైబిల్లో, కొత్త నిబంధనలు. 7 కోణాల్లో యేసు ప్రభు పాప రుణాన్ని ఏం చేశాడంట? తుడిచివేసి. తుడిచడానికి ఏం వాడినాడంటే, తన చేతిలో ఏముంది? రక్తం ఉంది. ఆ రక్తముతో ఆ ప్రతి రుణాన్ని తుడిచాడంట. ఆ రక్తము అన్నిటికీ సరిపోయే ఔషధం. అది మామూలుగా చెప్పాలంటే యేసు రక్తము సమస్తమైన వాటి యొక్క రుణమును తీర్చగల శక్తి ఆ రక్తానికి ఉంది. నిజంగా ఈ లోకంలో మనం నిజంగా చెప్పాలంటే ఎందుకు బతుకుతున్నామంటేనంటే 3 విషయాలకు బతుకుతున్నామంట. 1 దేవుణ్ణి ప్రేమించడానికి, 2 విశ్వాసుల్ని ఒకరినొకరు మనం సత్కరించుకోవడానికి, 3 పాపములో నశించే పాపులను ప్రభు దగ్గరికి తేవడానికి. దేవుని ప్రేమించాలా, పొరుగువాన్ని ప్రేమించాలా, పాపిని ప్రేమించాలా. వీటి కోసం ఈ లోకంలో మనం, అప్పుడు దేవునికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. యేసుప్రభు చేసింది ఇదే ఈ లోకంలో. కానీ మనం కూడా పాపులను ప్రేమించాలా. పాపులను ప్రేమించడం అంటే ఎట్లా? వాళ్ళకి ఏమైనా మనం అప్పులో ఉన్న వాళ్ళకి అప్పు తీర్చాలా, ఇండ్లు కట్టించాలా? ఒక కేసీఆర్ చేస్తాను, ఏదో ఒకటి చేస్తాడు, పాపం జగన్ చేస్తాడు, కేసీఆర్ చేస్తాడు, అయినా వాళ్ళు ఎవరు మెచ్చట్లే. అది కాదు చేయాల్సింది. దళిత బంధుని ఒకరు 10 లక్షలు ఇస్తాడు. ఎంత? మన మందిరం ఒక ఆయన వస్తాడు ఇంతకుముందు అంబార్పేటలో. అక్కడ ఆయన సామాన్యమైన విశ్వాసి, గవర్నమెంట్ ఆయనకు 10 లక్షల రూపాయలు వ్యాన్ ఫ్రీగా ఇచ్చిందంట. ఎంత అంటే పెద్ద టెంపో. ఎంత అంటే ఫ్రీ అన్న. దళిత బంధు యొక్క కేసీఆర్ కాను రాశాడు.
10,00,000 కానుకలు ఇస్తున్న మనుషులు కేసీఆర్ని ప్రేమిస్తారో లేదో మనకు తెలియదు, కానీ మనం మానవులకు ఎంత ఇచ్చినా కూడా లాభం లేదు. ఒక్కటి మనం చేయాలి, ఒక మానవునికి ఏం చేయాలంటే యేసుక్రీస్తును సరి అయిన విధానంలో పరిచయం చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? యేసుప్రభుని సరి అయిన విధానంలో మనం ఏం చేయాలి? అప్పుడు సర్వోన్నతులు దేవునికి పరిచయం చేయాలంటే మనం ఎంతో తగ్గించుకోవాలండి. ఒక మనిషిని యేసుని పరిచయం చేయాలంటే ఏం చేయాలి? మనం తగ్గించుకోవాలి, చాలా తగ్గించుకోవాలి. ఊరికే రారు ప్రభు దగ్గరికి మనుషులు, ఊరికే ఆత్మలు దేవుని దగ్గరికి రారు. మనం ఎంతో తగ్గించుకోవాలి, ఎంతో నలిగిపోవాలి. వారిని సంపాదించుకోవడానికి ఏదైనా చేయాల, అప్పుడు వస్తారు ప్రభు దగ్గరికి. ఎంతో క్రయం చెల్లించి ఎంతో నష్టం ఉంటుంది. ఒకసారి ఒక విశ్వాస ఇంట్లో మేము మందిరం తిరుపతిలో ఉన్నప్పుడు ఒక విశ్వాస ఇంట్లో బల్ల ఆరంభించాం. విశ్వాస ఇంట్లో బల్ల ఆరంభిస్తే సిటీ వాళ్ళ ఇంటికి దగ్గర 40-50 మంది వచ్చేవాళ్ళు. వచ్చేవాళ్ళంతా వాళ్ళ బాత్రూంలో ఆడేవాళ్ళు. ఎప్పుడు వాళ్ళ ఇంటికి ఇంకా వాళ్ళ ఇంట్లో అన్ని వాళ్ళ కిచెన్ అంతా వాడేవాళ్ళు, వాళ్ళ ఇళ్ళంతా వాడేవాళ్ళు. పాప మా అక్క ఎంతో ఓపికగా అన్నీ చేసేది. ఆమె అన్నీ చేసేది. నిజంగా ఒక ఇంట్లో సంఘం నడిపిస్తే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏందో. ఇంట్లో ఒక సంఘం పెట్టుకొని బల్ల ఆరంభిస్తే ఆ ఇంటికి తెలుస్తుంది దాని బరువు ఎంతో. కనుక అలా ఆమె ఎంతో ఓర్చుకునింది. ఒక విషయం ఏంటంటే సంఘం నిలబడింది, సంఘం రక్షించబడింది. ప్రజలు దేవుని దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు లోకానికి రక్షణ ఇవ్వడానికి ఎంతో తగ్గించుకున్నాడు. తద్వారా మనుషులు ఊరికే రారండి, మీరు ఎంతో తగ్గించుకోవాలా. అది రెండో విషయం, సర్వోన్నతుల మహిమ వస్తుంది. మూడో విషయం ఏంటంటే యేసుక్రీస్తుకు ప్రతిష్టత. చెప్పండి, పసిబిడ్డను దేవునికి ప్రతిష్ఠించాలంటే 2 విషయాలు. మొదటి, మగబిడ్డను యేసుక్రీస్తు ఎవరంటే తొలిచూలు. ఎవరైనా తొలిచూలు బైబిల్లో కొంచెం ఆగుదాం, అందరు గమనించండి. యేసుప్రభు జన్మించిన ఆ గర్భం ఏమిటి? అది ప్రతిష్ఠించబడింది. చెప్పండి, చెప్పాలా ఏం గర్భం అది? ప్రతిష్ఠించబడిన గర్భం. రెండోదిగా ఆయన పరుండినటువంటి తొట్టి, అంతవరకు ఎవరు ఆ తొట్టులో పరుండలేదు. ప్రతిష్ఠించబడిన తొట్టి అది. ఎవరైనా పండుకుంటే కదా దాంట్లో, అది డెడికేటెడ్, అది యేసుకే ప్రతిష్ఠించబడింది. మూడోది యేసుప్రభు వెళ్ళిన గాడిద. చెప్పండి, ఆ గాడిద మీద అంతవరకు ఎవరు కూర్చొని ఉండలేదు. అది కూడా ఏంటి? ప్రతిష్ఠించబడిన గాడిద. తర్వాత యేసు ఉంచబడిన సమాధి, అది వరకు ఆ సమాధిలో ఎవరూ ఉంచబడలేదు. ఆయన సమాధి ప్రతిష్ఠించబడింది, ఆయన వెళ్ళిన గాడిద ప్రతిష్ఠించబడింది, ఆయన పరుణ తొట్టి ప్రతిష్ఠించబడింది, ఆయన మోసిన తల్లి గర్భము ప్రతిష్ఠించబడింది. ఈరోజు నీవు కూడా ఎవరంటే ప్రతిష్ఠించబడినవాడు. మనల్ని ఆయన మన మీద ఉన్న అపవిత్రతంతా తీసివేసి మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. అది మొదటి విషయం. రెండో, సున్నతి చేయబడ్డాడు. 8వ దినమున చెప్పాలి, వినాలా? ఏం చేయబడ్డాడు? సున్నతి. బైబిల్లో గుర్తుపెట్టుకోండి, 8 అంటే సున్నతి అని అర్థం. చెప్పండి, అందరూ ఆ మాట చెప్పండి. 8 అంటే ఏంటి? బైబిల్లో 8 చాలా ప్రాముఖ్యత ఉంది. 8 మంది ఆ ఓడలో ప్రవేశించారు. చెప్పండి, 8 మంది ఎక్కడెక్కారు? ఓడలోకి ఎక్కిన వాళ్ళు ఎంతమంది? ఎవరెవరు చెప్పండి? నోవా, షేమ్, హామ్, జాపెత్. చెప్పండి, నోవా భార్య, 3 కోడళ్ళు, 8 మంది. 8 మంది ప్రతిష్ఠించబడిన వారు. ఇప్పుడు 8వ దినమున యేసుప్రభు ఏం చేయబడ్డాడు? సున్నతి చేయబడ్డాడు. సున్నతి అనేది ప్రత్యేకత. ఇప్పుడు 8 మంది ఓడలో ప్రవేశించి రక్షణ పొందిన రాయబడింది. ఈ 8 ఏం చూపిస్తుందంటే రక్షణకు గుర్తు. ఇప్పుడు సున్నతి కూడా దేనికి గుర్తు? రక్షణ. ఏమి సున్నతి? సున్నతి అంటే భౌతికమైన సున్నతే కాదు, ఆత్మ సంబంధమైన సున్నతి. అంటే ఏమిలా? ప్రత్యేకించబడుట. చెప్పండి, ఇది సపరేటెడ్, ప్రత్యేకమైన వాడు. సండే క్లాస్ పాట ఉంది, ప్రత్యేకమైన వాడను యేసయ్యకు ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన వాడను యేసయ్యకు
మైన దానను, సంసోను వల్లే నేను ఈ భూమిలో ప్రత్యేకమైన వాడను. సంసోను వల్లే నేను ఈ భూమిలో ప్రత్యేక. ఒకటి నేను చెప్తున్నా, మీరెవరంటే సున్నతి చేయబడిన, చేతులతో చేయబడిన సున్నతి గలవారం. చెప్పండి. ఈ సున్నతి గురించి ఒక అద్భుతమైన వర్తమానం ఉంది. సున్నతి అని ధ్యానించుకోండి. బైబిల్లో 7 రకాల సున్నతులు ఉన్నాయి. హృదయ సంబంధమైన సున్నతే సున్నతి, చేతులతో చెయ్యబడని సున్నతి, అబ్రహాము పొందిన సున్నతి, యేసు ప్రభు పొందిన సున్నతి, విశ్వాసి హృదయంలో చేయబడే సున్నతి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. చదవండి అన్నమాట. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి 10:16 ద్వితీయోపదేశకాండం 10:16. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండా. అందరూ చెప్పండి. సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట, మళ్ళొక్కసారి చదవండి ప్లీజ్, చదవరా. సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు. అందరు చెప్పండి. ముష్కరా. ముష్కర అంటే మంచి పేరు కాదండి. ముష్కరుడు అంటే తిరుగుబాటుదారుడు. ముష్కర అంటే అర్థం ఏంటి? మెడవంచనోడు. ఒక మాట అందరు, ముష్కర అంటే ఏంది? మెడవంచని వాడు. బైబిల్లో మీరు గమనించండి, అక్కడ రాయబడింది యేసు తల వంచి ప్రాణం విడిచనుంది. ఉందన్నమాట అండి. యోహాను సువార్త 19లో యేసు ఏం వంచాడంట? తల వంచి. ఒక మాట, తల వంచేది ఎవరు? తలవంపులు. తెలుగులో మాట, లేరా మా ఇంటికి తలవంపులు తెస్తావు కదరా అంటారు. అంటే అర్థం ఏంటి? కొన్నిసార్లు పిల్లలు చేసిన తప్పుకి తల్లిదండ్రులు రాత్రికి రాత్రి ఊరిడిచిన వాళ్ళు ఉన్నారు. మీకు అర్థమైందో లేదో? పిల్లలు చేసిన తప్పులకు తల్లిదండ్రులు రాత్రికి రాత్రి ఊరిడిచిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు. దాని అవమానం భరించలేక, ఈ అవమానం భరించలేము. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఏం వంచాడు? తల వంచాడు. అంటే మనందరి తప్పును తనదిగా తీసుకొని, చెప్పండి, తల వంచాడు. పూర్వదినాల్లో తప్పు చేస్తే ఏం చేసేవాళ్ళంటే, నేను చిన్నప్పుడు చూశాను, అది గాడిద మీద ఊరేగించేవాళ్ళు. ఆ మధ్యలో హైదరాబాదులో జరిగింది. ఒక పాస్టరు స్లమ్ ఏరియాలో సేవ చేస్తాడు. ఒరిస్సా నుంచి వచ్చి ఆడ ఒరియా ప్రజలు కొద్దిమంది ఉంటే ఆయన అక్కడ రక్షించబడ్డాడు. మా ప్రజల హైదరాబాద్ ఒరియా వాళ్ళ దగ్గర మధ్య చిన్న సేవ చేస్తాడు. సేవ చేస్తా అంటే ఈ యొక్క నాన్ క్రిస్టియన్స్ వాళ్ళు ఏం చేశారంటే, ఎవర్రా నువ్వు ఇక్కడ సేవ చేస్తాను అని చెప్పి ఆయన పట్టుకొని, మీరు నమ్మరు చెప్తే, రియల్గా జరిగింది ఇది. పాత చెప్పులన్నీ దండగట్టి మెడలో వేసి ఆ కాలు మీద తిప్పారు ఆయన. ఈయన ఇంకొకసారి వాడలో కనిపిస్తే మర్యాద దక్కదు. ఈయన చేర్చుకున్న వాళ్ళకి మర్యాద ఉండదు. అయినా కూడా మీరు నంబర్ చెప్తే ఒక 3 నెలలు ఆగినాడు, మళ్ళా సేవ చేశాడు. మీరు నంబర్ చెప్తే ఆ ఒరియా వాళ్ళు 150 మంది రక్షించబడ్డారు. హైదరాబాద్లో ఒరియా చర్చ్ ఉంది, ఎబ్రోన్ ఫెలోషిప్. ఒరియా వాళ్ళ మధ్య సంఘం ఉంది, అంత ఒరియా వాళ్ళే. నేను అక్కడికి ఒక సండే పోయి వాక్యం చెప్పొచ్చాను. అసలు హైదరాబాద్లో పేరు వద్దులేండి ఏరియా, ఆ ఒరియా వేరు. ఆయన ఆడ ఆ ఒరియా వాళ్ళందరూ కలిసి ఏం చేశారు? స్లమ్ అనమాట. వాళ్ళందరూ కలిసి తలాకింత తీసుకొని స్లమ్లో చిన్న గుడి చేసుకున్నారు. దాన్ని 2 సార్లు 3 సార్లు తగలబెట్టారు. 3 సార్లు తగలబెడితే 4-5సారి ఇంకా అప్పుడు రేకులు వేశారు. ఇంకా తగలబెట్టలే. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆడందరికీ స్థలాలు ఇచ్చింది, ఈ మందిరానికి బోర్డు ఇచ్చింది. సంఘం ఉంది ఇప్పుడు. ఎబ్రోన్ నుంచి రెగ్యులర్ పరిచర్గా ఎవ్రీ సండే పరిచర్గా పోతారు. ఎక్కడ తలవంపులు ఎవరినైతే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే నీకు అవమానం కలిగిందో అక్కడనే దేవుడు ఏం చేస్తాడు? ఘనతయు మంచి పేరును ఖ్యాతిని కలగజేస్తాడు. ఉందన్నమాట. ఎక్కడుంది? జఫన్యా గ్రంథం 1 అధ్యాయం 1 వచనం. జఫన్యా హగ్గై జకరియా మలాకి. జఫన్యా హగ్గైకి ముందు ఉంటుంది. హబక్కు గ్రంథం తర్వాత 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదవండి 20వ వచనం చివరిగా.
ఆ కాలంలో మీరు చూచుండగా నేను మేము చెరలోని రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపించిన నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి ఖ్యాతిని మంచి పేరును తెప్పించును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఎక్కడ పైన చదవండి 19 వచనం 19 చివరి భాగం. ఏ ఏ దేశములలో వారు అవమానం నొందిరో అక్కడ నేను వారికి ఖ్యాతిని, ఏ ఏ దేశములలో వారికి అవమానం కలిగిందో అక్కడ వారికి నేను ఖ్యాతి మంచి పేరు తెప్పించాను. మన దేవుడు ఏం దేవుడు అంటే ఎక్కడ నీకు అవమానం కలిగిందో అక్కడే మంచి పేరు ఖ్యాతిని ఇస్తాడు. గుర్తుపెట్టుకో. ఊరికి జఫన్యా 3:17 అనుకోలే, ఎంత 3:20 3:19 అర్థమైందా మీకు? అదే సున్నతి యొక్క అర్థం. సున్నతి అంటే ఏంది? హృదయ సంబంధమైన సున్నతి అంటే తల వంచడం. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవాము అర్పింతు. కాబట్టి తల వంచేది ఎవరు? దీనులు. సియోను గీతాలో ఓ పాట ఉంది, నిరాధారులు కృంగి నీ ఎద్దకు వస్తారంట. చెప్పండి ఎక్కడుందన్నమాట? కీర్తన 9 చదవండి. కీర్తన 9 చదవండి ఒక మాట. 9వ కీర్తన తీశారా? 9వ కీర్తన 9వ కీర్తన 9వ వచనం. కీర్తన 9:9 నలిగిన వారికి ఆయన మహాదుర్గం. చాలు. 10వ కీర్తన 14వ వచనం చివరి భాగం. మూడో లైన్, నిరాధారులు తమ్ము నీ చేతికి అప్పగించుకొందురు. నిరాధారులు నలిగిన వారు. వీళ్ళు ఎవరంట? కృంగి ఆయన ఎద్దకు వస్తారంట. నిరాధారులు తమ్మును తాము నీకు అప్పగించుకోదు. ఇంకో చూడండి, 2వ దినవృత్తాంతాలు అనుకుంటా. చూడమాట 2వ దినవృత్తాంతాలు. ఇస్కియా పస్కా చేస్తానంటే ఎవరు రారు. చదవండి 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 10-11 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయము 10-11 అందరూ చదవండి. అంచెవాండ్రు జబులుని దేశం వరకును ఎఫ్రాయిం మనష్యేల దేశంలో ఉన్న ప్రతి పట్టణమునకును పోయిరి. వారు అచ్చటి వారు పోయిరి, కానీ అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించారు. అయినను ఆషేరును మనష్యే జబులుని దేశంలో వారిలో నుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చారు. ఏంది మాట అర్థము? ఇప్పుడు ఇస్కియా ఏం చేశాడంటే పస్కా పండుగ చేద్దామన్నాడు. ఏం పండుగ? అందరూ పస్కా అంటారా, పస్కా పండుగ అని మిగిలిన గోత్రముల వారందరూ ఏం చేశారట? అంచవాండ్రు అంటే ఈ సమాచారం తెచ్చిన వారని. అంచవాండ్రు అంటే ఎవరండి? సమాచారం తెచ్చినప్పుడు అయ్యా కర్మేల్లో కాన్వికేషను మీటింగ్స్కి రండి అని పంపించాం. హ్యాండ్బిల్స్. ఒక ఆయన చూస్తాడు హ్యాండ్బిల్, మీటింగ్స్ అంట, మీటింగ్స్. ఒక ఆయన చూస్తాడు, మీటింగ్స్ అంటారా, ఏమున్నా అక్కడ సరిగా అది లేదు ఇది లేదు. అరే మీటింగ్స్ అంట, వాళ్ళు పెట్టేవిరా మీటింగ్లో పడేసి. కొందరు ఏంటి? ఆషేరు జబులును నఫ్తాలి నఫ్తాల ఆషేరు మనష్యే జబులును. చెప్పండి, ఆషేరు మనష్యే వీళ్ళు అందరూ చెప్పండి. వారు చెప్పండి కృంగిన మనస్సుతో పస్కాకు యెరూషలేమునకు వచ్చిరి. ఎవరు వచ్చారు? కృంగిన మనస్సు గలవారు. చెప్పండమ్మా ఎవరు వస్తారు? కృంగిన మనస్సు. ఎవరు? దేవునికి తమను అప్పగించుకునే వాళ్ళు ఎవరు? నిరాధారులు. దేవునికి ఎవరి దేవుడినా? నలిగిన వారు. అంతే చెప్పండి, నలిగిన వారు. ప్లీజ్ నలిగిన వారు, నిరాధారులు, కృంగిన మనస్సు గలవారు. దేవుడు ఎవరికి దేవుడు? నలిగిన వారికి. అది లాస్ట్లో చెప్పాల. నలిగిన వారికి, నిరాధారులకు, కృంగిన మనస్సు గల వారికి ఆయన బలవంతుడుగా. అదే సున్నతి అంటే ఏంది? కృంగిన మనస్సు ఉండం, నలిగిన మనస్సు ఉండం, నాకు ఎవరు ప్రభా, నువ్వు సాయం చేయకపోతే నాకు ఎవరు సాయం చేస్తారు ప్రభా, నువ్వే కదా నాకు దిక్కు ప్రభా, నాకు ఎవరున్నారు ప్రభా, నాకు ఎవరు దిక్కున్నారు ప్రభా అని ఆయన దగ్గర కొందరు అక్కలను చూశాను. ఇట్లా కొంగు పట్టుకుని ఏడ్చే వాళ్ళు చూశాను నేను. ఎవరున్నారు ప్రభా, నాకు ఎవరున్నారు ప్రభా, నువ్వు నాకు సాయం చేయకపోతే ఎవరు చేస్తారు ప్రభా? అట్లా కొంగులు పట్టుకొని కన్నీళ్ళతో అడిగిన వాళ్ళ సీరియల్ నేను చూశాను చాలామంది. అలా ఎవరైతే నాకు ఎవరున్నారు ప్రభా నువ్వు తప్పగా అని అడుక్కుంటారో వారికి ఆయన మహాదుర్గమగును. చెప్పండి,
మహాదుర్గం. అదే సున్నతి యొక్క ఉద్దేశం. మీ హృదయమునకు చేతులతో చేయబడని సున్నతి గలవారై ముష్కరులు కాకుండుడి. యేసుప్రభు ఏం కలిగి ఉన్నాడు? సున్నతి. అందుకైనా పశువుల తొట్టి, పశువుల పాక, పొత్తిగుడలు ఎంచుకున్నాడు. అమ్మా ఆ జాయిన్ తీసుకోమ్మా, పరిగెత్తినానా నాన్న తీసుకో, అరే తీసుకోరా ఎవరన్నా పరిగెత్తాను. ఓకే, చిన్నపిల్లలు దేవునితో సమానం. రెండోది మూడో విషయంకి వెళ్ళిపోదాం. సున్నతి అయింది, ప్రతిష్ఠత అయిపోయింది. చెప్పండి, సున్నతి అయింది. చివరిగా సిమియోను అనే ప్రవక్త. చెప్పండి, ఈ దగ్గర 7 క్యారెక్టర్స్ ఉన్నాయండి. 7 ఉన్నాయి. ఎవరు త్వరగా చెప్పండి ఏమేమి ఉన్నాయి? 7 క్యారెక్టర్లు చెప్పండి చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం. నీ నోటికి చెప్పేసి చూడండి, పలకండి అందరూ. యెరూషలేమునందు ఉన్నవాడు. చెప్పండి. 2 సిమియోను. 3 ఏంటి? నీతిమంతుడు. 4 భక్తిపరుడు. 5 ఇజ్రాయేల్ ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. 6 పరిశుద్ధాత్మ అతని మీద ఉండను. 7 ఆత్మవశుడై దేవాలయంలోకి వచ్చాడు. ఎట్లా వచ్చాడంట మందిరానికి? చెప్పాలా ఎట్లా వచ్చాడంట? ఏంజెల్ కూర్చోమ్మా. ఎట్లా వచ్చాడంట? ఆత్మవశుడే. చెప్పండి అందరూ ఒక మాట చెప్పండి. 7 చెప్పండి చూద్దాం. యెరూషలేమునందున్నావు. ఇది ఒక్కటి చెప్పేసి వదిలేస్తా. యెరూషలేమునందున్నాడు. ఎక్కడంట? యెరూషలేం అంటే కర్నూలు యెరూషలేం కాదండి, స్థానిక సంఘం. యెరూషలేము. రెండోది ఏమిటి? రైట్, రెండో కాడికి వెళ్ళిపోండి. సిమియోను అంటే అర్థం ఏంటంటే సిమియోను. చెప్పండి. హెబ్రీ భాషలో షిమ్యోను, గ్రీకు భాషలో సిమియోను. చెప్పండి. సిమియోన్ అన్న ఒకటి, ఎలియాజర్ అన్న లాజర్ అన్న ఒకటి. హెబ్రీ భాషలో ఎలియాజర్, గ్రీకు భాషలో లాజర్, రెండు ఒకటే పదాలు. ట్రాన్స్లేషన్లో మార్పు వస్తుందన్నమాట. ఇప్పుడు సిమియోన్ అర్థం ఏంటంటే ప్రార్థించువాడు. ఏమండి? సిమియోన్ అంటే ద లార్డ్ హియరెత్, దేవుడు వినును అంటే ప్రార్థనాపరుడు. యెరూషలేమునందున్నాడు, ప్రార్థన. 2. 3 ఏంటంటే నీతిమంతుడు. ఏంటి నీతి? యేసుక్రీస్తు రాక కొరకు ఎదురు చూస్తున్నాడు. చెప్పండి. మొదటి రాకడు. ఇప్పుడు మనం ఎట్లా రెండవ రాకడికి ఎదురు చూస్తున్నామో, ఆ దినాల్లో కూడా మెస్సియా వస్తాడని రాక ఆశతో ఎదురు చూసే కొంతమంది ఉండేవాళ్ళు ఆ దినాల్లో. అలాంటి వాళ్ళు ఇద్దరు, ఒకరు సిమియోను, 2 అన్న. ఇప్పుడు ఇంత పెద్ద సంఘం ఉంది. ఇంత పెద్ద సంఘంకి యేసుక్రీస్తు రాకకు ఎదురు చూసే విశ్వాసులు ఎవరు? పెద్ద ప్రశ్నే. అందరూ విశ్వాసులే. రాకకు సిద్ధపడేవాడు ఎవరు? వాడు విశ్వాసి. సిమియోను నీతిమంతుడు అంటే రాకడకు సిద్ధపడుతున్నాడు. 3. 4 ఇజ్రాయేల్ యొక్క ఆదరణ. ఒక విశ్వాసి ఏం చేయాలా? చెప్పాలి. ఏం చేయాలా? చెప్పండి. ఒక విశ్వాసి ఏం చేయాలా? ఆదరణ అంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి. నేను రాజాని ఇంటికి వచ్చాను. నేను రాజాని ఇంటికి వచ్చినందుకు ఆయన హృదయము ఆనందించాల కానీ కలవరపడద్దు. ఒక విశ్వాసిని దర్శిస్తే కూడా ఆదరణ కలగాలంట, కలవరంతో ఉండొద్దంట. నా ద్వారా మీ ఇంటికి ఆదరణ కలగాల. కొందరు ఫోన్లు చేస్తే బ్రదర్ దేవుడిలాగా చేశారు బ్రదర్, మీరు ఎంత నిజంగా వాళ్ళ గ్రాటిట్యూడ్ అంటే దాన్ని ఇంగ్లీష్లో గ్రాటిట్యూడ్ ఏమంటారు దాన్ని? గ్రాటిట్యూడ్. ఆ ఆదరణ, అరే దేవుడు ఇంకా ఉన్నాడ్రా, చెప్పండి అందరూ, దేవుడు ఉన్నాడ్రా అనే ఫీలింగ్ నీ ప్రవర్తన ద్వారా ఎదుటివానికి కలగాల. అలా కలిగినప్పుడు మనిషికి ఏమొస్తుంది? ఆదరణ. నీ ప్రవర్తన ద్వారా ఎదుటి మనిషికి ఏం కలగాల? దేవుడు ఉన్నాడ్రా అనే ఒక విశ్వాసం కలిగిందంటే నువ్వు ఆదరించే మనిషివి అని అర్థం. అది కొందరు ఆదరించారు, కరుస్తారు. ఏం చేస్తారు? బైబిల్లో వాళ్ళు కూడా ఉన్నారు, కరుచుకొని భక్షించే వాళ్ళు ఉన్నారంట. ఒకరినొకరు కరుచుకొని ఉందనండి. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో అన్నమాట. ఒకరినొకరు కరుచుకొని భక్షించుకొని బొత్తిగా నాశనం అవుదురేమో, అలాంటి స్థితులు కూడా ఉన్నాయి. కానీ మనం అట్లా ఉండొద్దు, ఆదరించి. ఇంకటి ఏముంది దగ్గర? దేవుని ఆ పరిశుద్ధాత్ముడు అతని మీద, ఒక వ్యక్తి మీద పరిశుద్ధాత్ముడు అంటే గుర్తేం చెప్పండి? ఒక వ్యక్తి మీద పరిశుద్ధాత్మ ఉన్నాడంటే ఎట్లా చెప్పొచ్చు చెప్పండి? ఆ మనిషి 2 విషయాలు ప్రాముఖ్యత ఇస్తాడు: ప్రార్థన, వాక్యం. చెప్పండి. ఒక వ్యక్తి దగ్గర పరిశుద్ధాత్మ ఉన్నాడంటే ఆ వ్యక్తి ప్రార్థించువాడుగా ఉంటాడు. 2 వాక్యం ధ్యానించువాడుగా ఉంటాడు. నాకు తెలిసినంత మటుకు
ఈ రెండు లేకుండా వాడు ఎన్ని చేసినా అబద్ధమేది. వాడు ప్రార్థించేవాడుగా ఉంటాడు. రెండు ఇప్పుడు 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 పొద్దున్న లేస్తానే అనసూయమ్మ పొద్దున్న లేస్తాను ఆమె పొగడదు, కానీ మందిరంకి వచ్చి ఏడుస్తా ప్రార్థన చేస్తూ ఉంటుంది. పుష్ప అండి కరెక్ట్ 11 గంటలకు వస్తుంది. కరెక్ట్ 11 గంటలకు వచ్చేసి ఆమె పెద్ద మనిషి కాబట్టి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఎవరి మెప్పు కోసం ప్రార్థన చేయరు. అలా ప్రార్థించే మనిషి మీద ఎవరుంటారు చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అబిగేల్ అంటే ఆ సమయానికి వచ్చి ప్రార్థన చేసుకొని పోతూ ఉంటుంది. ప్రార్థించే మనిషి మీద పరిశుద్ధాత్మ ఉంటాడు. వాక్యం చదువుకునే మనిషి దగ్గర అది గుర్తులు. సమయం ఉంటే వాక్యం చదువుకోవాలి. సమయం జాగ్రత్త అండి. మీరు కూడా యూత్ సమయం దొరికితే బైబిల్ చదవాలి. నేను ఒక మీటింగ్ పోయినా, ఎప్పుడైనా పంపిస్తే పోయినా, వాళ్ళకు వాక్యం చెప్తా ఉంటే ఒక్క ముక్క అర్థం కావట్లే. నేను ఆఖరికి మీలో ఒక్కరన్నా మత్తయి సువార్త చదివిన వాళ్ళు చెయ్యెత్తమంటే ఒకడు ఎత్తలే. సంఘం ఎట్లా తయారైంది? కనీసం మత్తయి సువార్త కూడా ఒక్కసారి చదవని వాళ్ళకి ఏం వాక్యం చెప్పేది? పరిశుద్ధాత్మ మన మీద ఉన్నాడంటే ప్రార్థన, వాక్యం రెండు ఉంటాయి. చివరికి ఏంటంటే పలకండి, అయిపోయి ముగిస్తా. చెప్పండి, ఆత్మవశుడై, ఇది ఒక్క మాట గట్టి చెప్పండి, ఆత్మవశుడై దేవాలయంలోనికి ప్రవేశించను. చెప్పండి, ఇంకొకసారి చెప్పండి, ఇంకొకసారి సిస్టర్ చెప్పండి. అంటే మనం దేవాలయంలోకి వచ్చిన ఎట్లా రావాలంట? ఇంటికి బయట ఎట్లా పోవాలంట? చెప్పండి, అదే వశంలోనే ఆత్మవశులముగా ఉండాలి. అంటే లోపల నుంచి దేవుని స్వరం వినపడతా ఉంటుంది మనకు. ఆ స్వరానికి మనం అప్పగించుకునే వ్యక్తులంగా ఉండాలి. ఇక్కడి నుంచి ఒక స్వరం వస్తుందో రాదండి? నేను ఒక చిన్న విషయాన్ని మనం కలవరపడ్డాను. దేవుని ఆత్మ అనేది, నువ్వెందుకు కలవరపడతావు? మౌనంగా ఉండు, మౌనంగా ఉండు, తొందరపడద్దు అంటుంది. నువ్వు కలవరపడద్దు అంటుంది. కలవరపడ ఆత్మవశులకి కలవరం ఉండదు. చెప్పండి, ఆత్మవశులకి ఏముండదు? ఈ సైతాను వశం ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కలవరంగా ఉంటారు. వాళ్ళు కలవరంగా ఉంటారు ఎదుటోళ్ళని. అది గుర్తు అనమాట. నువ్వు ఆత్మవశుడుగా ఉంటే అంతటా సమాధానం ఉంటుంది. నువ్వు కలవరం వ్యక్తిగా ఉంటే అంతటా కలవరం ఉంటుంది. సుమియోను 7 ఆత్మీయత కలిగి ఉంది. అందువల్ల యేసును చూడగలరు. అన్న ప్రభక్తి గురించి యేసు ప్రభు మిస్సింగ్ బాయ్. అందరు చెప్పండి, మిస్సింగ్ బాయ్ చెప్పండి. యేసు ప్రభు తప్పిపోయాడు. ఎన్ని రోజులు? 6 రోజులు. ఎన్ని రోజులు? యేసును మర్చిపోయి, ఇది ఒక్కటి చూడండి, యేసును మర్చిపోయింది మరియమ్మ పోయింది. ఎన్ని రోజులు పోయిందంట? 6 రోజులుగా తిక్క 3 రోజులు. 3 రోజులు పోయి 3 రోజులకి వెలిగే, అరే యేసు కనపల్లా, యేసు కనపల్లా, యేసు కనపల్లా. ఏమక్క మా అత్తక్క నువ్వు చూసినావా యేసు? ఏమక్క నాకేం తెలియదు. ఓ పుష్పక్క నువ్వు చూసినావా? అమ్మో ఏమమ్మ 3 రోజుల క్రితం చూసినా. అమ్మ నువ్వు చూసినావా? మరి అక్క నాకేం తెలుసు అక్క. ఎతికి 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 కాళ్ళు నచ్చినాయి. మళ్ళీ చక్కగా 3 రోజులు ఎతికింది. మళ్ళీ అప్పుడు యెరూషలేములో మనం ఉన్నాడేమనుకొని వచ్చింది 3 రోజులు. మళ్ళీ పోయినామె ఏం చేసిందంట? సంత వీధుల్లో వెతికిందంట. ఏసు ఎక్కడా, ఏసు ఎక్కడా, అన్ని అంగళ్ళన్నీ మొత్తం అంగళ్ళన్నీ చెప్పండి. మరియమ్మ అన్ని ఎతికింది, ఎతికి 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 ఆఖరి కాళ్ళు నొప్పులు వచ్చినాయి. అమ్మయ్య కాళ్ళు నస్తానే, ఏం చేయాలి అబ్బాని మందిరంకి వచ్చింది. మందిరంలో ఎవరున్నారు? యేసున్నారు. యేసు అంగాలలో ఉంటాడా? షాపులలో ఉంటాడా? బంధువుల దగ్గర ఉంటాడా? నిలువైన వారి దగ్గర ఉంటాడా? ఏడుంటాడు యేసు? మందిరంలో. ఆ మాత్రం ఇంగిత జ్ఞానము మనుషులకు లేదు. యేసు ఎక్కడుంటాడో మందిరంలో ఉంటాడు. రెండోది, ఆమె అడిగింది, ఏం ప్రభా మమ్మల్ని విడిచిపెట్టి నువ్వు తిరిగినావు, మాకు ఎంత బాధపడ్డాం తెలుసా? అంత పెద్ద సోకు. 3 రోజులు పోయింది, మర్చిపోయింది, అది తెలీదా? బిడ్డ కనపడుకుంటే ఒక పూటకి తల్లికి ఏం కావాలా చెప్పండి? ఒక పూటకే సెల్లు మర్చిపోతాం. ఎంత దూరం పోతాం? సెల్లు అవే సెల్లు పోయింది, మళ్ళీ వస్తాం. సెల్లు మీద ఉన్నంత ధ్యాస యేసు మీద. సరే కానీ మళ్ళీ తిరిగి వచ్చింది, యేసుని సంపాదించుకుంది. మనం కూడా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, యేసును వదిలేసి ఎంత రోజులు పోతామో మళ్ళీ అన్ని రోజులు మళ్ళీ వెనక్కి రావాల్సిందే. ఎంత దూరం పోతాం యేసును వదిలేసి, మళ్ళంత దూరము వెనక్కి రావాల్సింది. ప్రభు మాటలు దీవించుగా.